పాలస్తీనాలోని గాజాలో స్టెబిలిటీ ఫోర్స్ అని పెట్టి దాంట్లో వివిధ ముస్లిం దేశాలు అటు అరబ్ దేశాలు సౌదీ అరేబియా దుబాయి ఇట్లాంటి దేశాలతో పాటుగా పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సైన్యంతో కలిపి ఒక టీంని ఏర్పాటు చేస్తామని ఆ టీంకి అయ్యేటటువంటి జీతాలు మేమే ఇస్తామని చెప్పినటువంటి అమెరికా దాంట్లో లీడ్ తీసుకోవాలంటే ఆసిఫ్ మునీర్ని పిలిపించి మరి భోజనం పెట్టి మరీ చెప్తే ఆసిఫ్ మునీర్ లేదు మేము ఒకసారి మాట్లాడి చెప్తాము ఎందుకంటే వాళ్ళు ముస్లింలే మేము ముస్లింలే మేము వెళ్ళి వాళ్ళ మీద ముస్లిం సైన్యం వెళ్ళి ఆ ముస్లిం సైన్యం మీద దాడి చేస్తే మా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సంస్థలు తీవ్రవాద సంస్థలని భారత్ ఏదైతే చెప్తుందో వాళ్ళందరూ గొప్ప పోరాట యోధులు వాళ్ళు మమ్మల్ని ఏమంటారో వాళ్ళతో మాట్లాడి చెప్తామని చెప్పి ఆ తర్వాత ఒక పాయింట్ చెప్పుకొచ్చారు ఇరాన్లోకి మేము గాజాలోకి మేము రావడానికి సిద్ధమే కానీ హమాస్ వాళ్ళు ఆయుధాలు వదిలేయాలి అన్నటువంటి డిమాండ్ మాకు ఆమోదయోగ్యం కాదు. హమాస్ వాళ్ళ ఆయుధాలు హమాస్ దగ్గర ఉండనివ్వండి, మేము వాళ్ళ మీదకి అటాక్ వెళ్ళం, వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు చూస్తామని చెప్పుకొస్తే ఇజ్రాయెల్ అసలు పాకిస్తాన్నే గాజా ఫోర్స్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమెరికాకి ఆ విషయాన్ని స్పష్టం చేస్తే పాకిస్తాన్ని తీసుకోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని చెప్పింది.